మీరు షేర్ చేసిన ఒక సీక్రెట్ మళ్ళీ మీ మీదికి ఒక ఆయుధంలా వస్తుంది అని మీకు తెలుసా? మీరు నమ్మి షేర్ చేసిన వాళ్ళే ఒక స్టేజ్‌లో మిమ్మల్ని జడ్జ్ చేసి మీకు దూరమవుతారు. మనకి అందరికి అన్నీ షేర్ చేయాలి అని అనిపించడం కామన్. ఎందుకంటే మన బ్రెయిన్‌కి ఎమోషనల్ కనెక్షన్ కావాలి. నా స్టోరీ వేరే వాళ్ళకి చెబితే వాళ్ళు నాకు దగ్గరవుతారు అని మన బ్రెయిన్‌కి అనిపిస్తుంది. దీనికి కారణం లోన్లీనెస్. మనము వేరే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి అని కూడా అనుకుంటాం. మన స్టోరీ వేరే వాళ్ళకి చెప్తే మనం బాధ కొంచెం తగ్గుతుంది అని కూడా అనుకుంటాం. మనం నొప్పిలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి దొరికితే మన బాధంతా చెప్పేస్తాం. అది మనం చేసే చాలా పెద్ద మిస్టేక్. ప్రతి ఒక్కరూ మన బాధని అర్థం చేసుకోలేరు. మీరు చెప్పే సీక్రెట్ వేరే వాళ్ళకి కేవలం అదొక ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ మీకు అది ఒక అనుభవం. ఇదే తేడా. మీరు షేర్ చేసిన దాని మీద కొంతమంది సైలెంట్‌గా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఇంకా కొంతమంది టైం వచ్చినప్పుడు దాన్నే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని ఒక ఆయుధంలాగా చేసి మీ మీదకే ప్రయోగించి మిమ్మల్ని హర్ట్ చేస్తారు. అప్పుడు మీరు షాక్ అవుతారు, బాధపడతారు. మనం వేరే వాళ్ళకి మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతాము అని అనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్‌లో ఒక పశ్చాత్తాపమే మిగులుతుంది. అసలు ఆ రోజు వీడికి నేను ఎందుకు ఇవన్నీ షేర్ చేశానా అని బాధపడతారు. అంటే మనం సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పొద్దా? అలా కాదు. అన్నీ పూర్తిగా చెప్పొద్దా? అలా కూడా కాదు. మనకి ఒక కనెక్షన్ కావాలి. మనమందరం మనుషులం. మనకి సపోర్ట్ కావాలి. కానీ ఎవరు పడితే వాళ్ళకి సీక్రెట్ అనేది షేర్ చెయ్యొద్దు. మీరు సీక్రెట్ ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఈ 3 క్వెషన్స్ మీకు మీరు వేసుకోండి. ఫస్ట్ క్వెషన్ మీరు చెప్పేదాన్ని అతను జడ్జ్ చేయకుండా పూర్తిగా వింటాడా? రెండో క్వెషన్ మీరు చెప్పేదాన్ని అతను అర్థం చేసుకొని మీ ఫీలింగ్స్‌ని, మీ ఒపీనియన్‌ని రెస్పెక్ట్ చేస్తాడా? మూడో క్వెషన్ మీరు లాంగర్ రన్‌లో కూడా ఫ్యూచర్‌లో కూడా సేఫ్‌గా ఫీల్ అవుతారా? ఈ 3 క్వెషన్స్ మీకు మీరు హానెస్ట్‌గా వేసుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ అవును అని వస్తే అప్పుడు కూడా కొంచెం షేర్ చేయండి. మనమందరం చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే, మనకెవరైనా పరిచయం అయ్యారు అంటే వెంటనే మొత్తం చెప్పేస్తాం. ఎవరైనా మనకి కొత్తగా పరిచయం అయ్యారు, వాళ్ళు మనల్తోని బాగా మాట్లాడుతున్నారు, మనల్ని అర్థం చేసుకుంటున్నారు అని అనిపిస్తే, ఒక్కసారిగా మన లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తాం. ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. మీకొక ఫ్రెండ్ కొత్తగా పరిచయం అయ్యాడు. ఒక 2, 3 డేస్‌లోనే మీరు మీ ఫ్యామిలీ ఇష్యూస్, మీ స్ట్రగుల్స్, మీ ఫెయిల్యూర్స్, మీ వీక్‌నెస్ అన్నీ చెప్పారు. ఆ టైంలో అతను వింటాడు. మీకు జాలి చూపిస్తాడు. కానీ ఒక 1 మంత్ తర్వాత ఒక చిన్నగా ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది అనంటే, "నువ్విలా ఉన్నావనే నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను లెక్క చేయరు" అనంటాడు. ఇక్కడ ఏం జరిగింది? మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని ఆయుధంలాగా చేసి, మీ మీదనే ఉపయోగించి మిమ్మల్ని హర్ట్ అయ్యేలాగా చేశాడు. అప్పుడు మీరు షాక్ అవుతారు, బాధపడతారు. అసలు నేనెందుకు ఆ రోజు ఇతనికి ఇవన్నీ చెప్పానురా అని ఫీల్ అవుతారు. అసలు మనకందరికి ఒక రాంగ్ పర్సెప్షన్ అనేదుంటుంది. అదేంటి అంటే, అందరూ మన వాళ్ళే అని అనుకోవడం. మన బ్రెయిన్‌కి ఒక ఇల్యూజన్ ఉంటుంది. ఎవరైనా మనతోని బాగా మాట్లాడితే, మనల్ని అర్థం చేసుకున్నట్టు అనిపిస్తే, మ ఇతనికి మన పర్సనల్ విషయాలన్నీ చెప్పాలి అని మనం మన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేస్తాం. కానీ కొద్ది రోజుల తర్వాత అవే విషయాలు ఆఫీస్‌లో గాసిప్స్ అవుతాయి. మీ రెస్పెక్ట్ స్లోగా తగ్గిపోతుంది. మనమందరం ఇలా ఎందుకు చేస్తాము అసలు అనంటే, మనము ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నప్పుడు, మన బ్రెయిన్ అనేది ఓవర్ షేర్ చేస్తుంది. మన బ్రెయిన్ మనం ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేదు. దానివల్ల ఎవరైనా దొరికితే అంతా చెప్పేస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే సింపతి కోసం. మనకి కొన్నిసార్లు సింపతి కావాలి అనిపిస్తుంది. నన్నెవరైనా పాపమనాలి అనిపిస్తుంది. నాకెవరైనా కేర్ చూపించాలి అని కూడా అనిపిస్తుంది. అందుకనే మనం మన లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేస్తాం. అట్లా షేర్ చేసినప్పుడు వాళ్ళు వింటారు, జాలి చూపిస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత అతను ఒక స్ట్రాంగ్ పర్సన్ కాదు. అతనెప్పుడు ప్రాబ్లమ్‌లోనే ఉంటాడు అని మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మరి ఇట్లాంటి విషయాల్లో మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి? మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు
రూల్స్ ఏం మీరు ఫాలో అవ్వాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే లేయర్ షేరింగ్. ఆనియన్స్‌కి ఎట్లా అయితే లేయర్ ఉంటుందో, ఉల్లిపాయలకి లేయర్ ఉన్నట్టే మీ షేరింగ్ కూడా లేయర్‌గా ఉండాలి. అంటే ఫస్ట్ చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకోండి. టైం గడుస్తున్న కొద్దీ మీకా పర్సన్ మీద నమ్మకం ఒస్తుంది. మీ పర్సనల్‌వి చిన్న చిన్న విషయాలు బయటకు వెళ్ళట్లేదు అనంటే, మీడియం లెవెల్ పర్సనల్ విషయాలు షేర్ చేయండి. అప్పటికి కూడా అతను మీతో లాయల్‌గా ఉన్నాడు. మీరు పడే బాధను అతను అర్థం చేసుకుంటున్నాడు అనన్నప్పుడే, మీ డీప్ సీక్రెట్స్ మీరు టెస్ట్ చేస్తూ షేర్ చేయండి. ఇంకొకటి టైమ్ టెస్టింగ్. ఇంకొక రూల్. అంటే అతను మీతో ఎప్పటినుంచి ఉన్నాడు. కనీసం కొన్ని మంత్స్ నుంచైనా అతను మీతో జర్నీ చేయాలి మీ లైఫ్‌లో. ఇంకొకటి అతను ఫ్యూచర్‌లో కూడా మీతో ఉంటాడా? అన్నది చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అవును అనిపిస్తేనే మీరతనికి షేర్ చేయండి. ఇంకొక రూల్ రియాక్షన్ టెస్టింగ్. అంటే మీరు షేర్ చేసేటప్పుడు మీ విషయాలు అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు? మీరు నాకిది ప్రాబ్లమ్ ఉంది అనంటే, "ఆ! సర్లే నాకర్థమైపోయింది. నువ్వు ఇట్లా ఇట్లా చెయ్యి" అననేసి మిమ్మల్ని మధ్యలోనే ఇంటరప్ట్ అయ్యి, ఇది ఎప్పుడైపోతుందా అని ఫీల్ అయ్యి, మీకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడా? లేదంటే మీరు ఎంత బాధపడుతున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, కాన్సంట్రేటెడ్‌గా మీ విషయాలు విని బాధపడుతున్నాడా అన్నది చూడండి. అబ్జర్వ్ చేయండి. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ ఇది. మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఇతనికి విషయం షేర్ చేస్తున్నప్పుడు, అతను మీ దగ్గరకొచ్చి చెప్తున్నాడా? లేకపోతే వేరే అందరికి చెప్తున్నాడా ఆ విషయాన్ని? లేకపోతే నలుగురు మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, అతను షేర్ చేసిన విషయాన్ని నవ్వులాటగా వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాడా? అన్నది చెక్ చేయండి. ఒకవేళ మీరు నమ్మిన వ్యక్తి వేరే వాళ్ళ ప్రాబ్లమ్ మీద నవ్వుతున్నాడు అందరి ముందు అంటే, మీ ప్రాబ్లమ్ మీద గూడా ఖచ్చితంగా నవ్వుతాడు. సో, ఇట్లాంటి పర్సన్‌కి మీ పర్సనల్ విషయాలు కాదు కదా! ఏ విషయమే షేర్ చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ అన్ని విషయాలు షేర్ చేయాలని లేదు. మీ పర్సనల్ విషయాలు కొన్ని మీరు షేర్ చేయకపోయినా ఓకే. మీరు అన్ని విషయాలు షేర్ చేయాలి. మీ ప్రతి ఒక్క థాట్ షేర్ చేయాలి. మీ యొక్క ప్రతి ఒక్క ఫీలింగ్ షేర్ చేయాలి అన్నది కంపల్సరీ కాదు. ఒక సీక్రెట్ మీరు మెయింటైన్ చేస్తేనే మీరు పవర్‌ఫుల్. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటి ఫైనల్లీ అనంటే, మీరు ఎవరినైతే అర్థం చేసుకుంటారో, మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, మీ మీద ఎవరైతే ఎంపతి చూపిస్తారో, ఎవరైతే మీ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇస్తారో, అట్లాంటి వారికి మీరేమన్నా షేర్ చేసుకున్నారు అంటే అర్థం. ఎవరి పడితే వాళ్ళకి మీరు షేర్ చేసుకోకండి. ఎందుకంటే, మీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి కూడా వేరే వాళ్ళకి ఒక అర్హత అనేది ఉండాలి. వాళ్ళు మీతో కనెక్టెడ్ ఉండాలి. వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చేలాగా ఉండాలి. మీ లైఫ్ ఏంటి ఒక ఓపెన్ బుక్ కాదు. ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళకి షేర్ చేయడానికి. కొందరు మీ లైఫ్‌లో గెస్ట్స్ మాత్రమే. మీరు వేరే పీపుల్‌ని అంచనా వేయకుండా మీరు షేర్ చేస్తే మీ పర్సనల్ విషయాలు అనేది అది మీ మిస్టేకే అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రైవసీలోనే పవర్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు వాల్యుయబుల్ అని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. నేను మిమ్మల్ని అడిగేది ఒక లైక్ మాత్రమే. సో థట్ ఇది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అండ్ మీకు హై పాయింట్స్ ఆప్షన్ కనిపిస్తే డెఫినిట్‌గా హై పాయింట్స్ ఇవ్వండి. సో కొత్త వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది. మీరు ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ కోసం. మీకింకా ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద అనన్నది డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.